అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మనం చాలా సినిమాలలో చూసే ఉన్నాము. మనిషి మరణించగానే యమదూతలు ప్రత్యక్షమవ్వటం, ఆ తరువాత ఒక చక్కటి పుష్పక విమానంలో మనం మంచి పనులు చేసి ఉంటే స్వర్గానికో, చెడ్డవారమైతే యమలోకమైన నరకానికో తీసుకొని పోతూ ఉంటారు కదా. ఇవన్నీ నిజమా? నిజంగానే ఇలా యమదూతలు ప్రత్యక్షమయ్యి మనల్ని ఆకాశంలో తీసుకొని వెళ్తూ ఉంటారా? అసలు వీటి వెనుక ఉన్న అసలు రహస్యాలేంటి? అసలు వాస్తవికత ఏమిటి? ఇవన్నీ ఇవాల్టి వీడియోలో నేను నాకు తెలిసినవి, అది కూడా దివ్య ఖురాన్ గ్రంథం మరియు హదీసుల ద్వారా మన ప్రవక్తైన మొహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియచేసినవి మీ అందరికీ తెలియచేసే ఒక చిన్న ప్రయత్నం. మన అన్నిటి అనుమానాలకి ఇస్లాం ధర్మం ప్రకారం ఇవాళ అన్నిటికీ సమాధానాలు తెలుసుకోబోతున్నాము. వినేద్దామా? సరే, వినేయండి. మరణం సమీపించినప్పుడు అవిశ్వాసులు, సత్యాన్ని తిరస్కరించిన వారు మరియు వంచకులు దైవదూతలను చూసి తీవ్ర భయాందోళనకు గురి కాబడుతారు. విశ్వాసులు మరియు పుణ్యాత్ములు అల్లాహ్ ఇష్టానుసారం తమ జీవితాలను గడిపిన వారు సుఖ సంతోషాలతో మృత్యువు పొందుతారు. కనుక అల్లాహ్ సుబ్హాన వతాలా దివ్య ఖురాన్ గ్రంథంలోని 6వ సూరా అయిన సూరా అన్ఆమ్ లో 93వ వాక్యంలో ఈ దుర్మార్గులు మరణ వేదనతో సతమతమవుతూ ఉండగా అల్లాహ్ దూతలు తమ హస్తాలను చాచి ఇటు తెండి, బయటకు తీయండి మీ ప్రాణాలను, అల్లాహ్ పట్ల అసత్యాలను పలికినందుకు మరియు అల్లాహ్ ఆయతుల పట్ల అహంకారాన్ని ప్రదర్శించినందుకు ఫలితంగా ఈ రోజు మీకు అవమానకరమైన శిక్ష విధించబడుతుంది అని అంటూ ఉండగా, నువ్వు చూడగలిగితే ఎంత బాగుండేది అని తెలియజేశారు. ప్రతి మానవుడు 2 విధాలలో ఏదో ఒక విధంగా మృత్యువు పొందుతాడు. ఒకటి, మనిషి అల్లాహ్ పట్ల ఉన్న విశ్వాసమునకు అనుగుణంగా ఉంటుంది. రెండోది, మనిషికి అల్లాహ్ పట్ల ఉన్న అవిశ్వాసమునకు అనుగుణంగా ఉంటుంది. ఖురాన్ మరియు సహీ హదీసులలో వాటి వాస్తవాలు పలు రకాలుగా వివరించబడి ఉన్నాయి. అల్లాహ్ సుబ్హాన వతాలా దివ్య ఖురాన్ గ్రంథంలో 75వ సూరా అయిన అల్ ఖియామహ్ సూరాలో 26వ వాక్యంలో ఎంత మాత్రం కాదు, ప్రాణం గొంతులోకి వచ్చినప్పుడు మంత్రించి ఊదేవారెవరైనా ఉన్నారా అని అనబడినప్పుడు ఇది ప్రపంచం నుండి వేరైపోయే సమయమని మనిషి తెలుసుకుంటాడు. ఒక కాలుతో మరొక కాలు కలిసిపోయినప్పుడు అది నీ ప్రభువు వైపునకు తరలిపోయే రోజు అవుతుంది. 41వ సూరా అయిన హామీం అస్-సజ్దా సూరాలో 30 వాక్యంలో అల్లాహే మా ప్రభువు అని పలికి ఆ మాట మీదనే స్థిరంగా నిలబడే వారిపై నిశ్చయంగా అల్లాహ్ దూతలు అవతరిస్తారు. వారు వారితో ఇలా అంటారు, భయపడకండి, బాధపడకండి, మీకు వాగ్దానం చేయబడిన స్వర్గం అనే శుభవార్తను విని ఆనందించండి. మేము ఈ ప్రాపంచిక జీవితంలో కూడా మీకు సహచరులుగా ఉంటాము, పరలోకంలో కూడా ఉంటాము. అక్కడ మీరు కోరిందల్లా మీకు లభిస్తుంది. మీరు ఆశించే ప్రతి వస్తువు మీదవుతుంది. ఇవి మీకు లభించే ఆతిథ్యపు ఏర్పాట్లు. క్షమాశీలుడు, కరుణామయుడు అయిన అల్లాహ్ వైపు నుండి అని అల్లాహ్ సుబ్హాన వతాలా దివ్య ఖురాన్ గ్రంథం ద్వారా
మన అందరికీ తెలియచేశారు. మరేమో ఖురాన్ ద్వారా దైవదూతలు మరణ సమయంలో ప్రత్యక్షమవుతారు అని మనకిప్పుడు అర్థమయ్యింది. కానీ వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? నిజంగానే యమలోకానికో స్వర్గలోకానికో తీసుకొని వెళ్తారా? తీసుకొని వెళ్తే ఎలా తీసుకొని వెళ్తారు? ఏ ఏ మర్యాదలను మనకు చేస్తారు? ఇవన్నీ తెలుసుకుందామా? ఇంక ముందు వినేయండి. హజరత్ బరా బిన్ ఆజిబ్ రదియల్లాహు అన్హు కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారట. విశ్వాసుడైన దాసునికి ప్రపంచం నుండి అతని జీవితం తెగిపోయి పరలోకానికి పోయేటప్పుడు అతని వద్దకు ఆకాశము నుండి అల్లాహ్ దూతలు దిగి వస్తారు. వారి ముఖాలు తెల్లగా సూర్యకాంతిలా మెరుస్తూ ఉంటాయి. వారి వద్ద కఫన్ అంటే మృతదేహానికి ధరింపచేసే దుస్తులు మరియు సుగంధాలు ఉంటాయి. అతను చూడగలిగినంత దూరము వరకు అతని ముందు అల్లాహ్ దూతలు కూర్చుంటారు. తరువాత మలకుల్ మౌత్ అంటే ప్రాణం తీసే దూత అతను వచ్చి అతని తల దగ్గర కూర్చుంటారు. అప్పుడు అతనితో అంటే మృతుడితో, ఓ పరిశుద్ధమైన మనసా, ఓ తృప్తి పొందిన మనసా, అల్లాహ్ సుబ్హానహువతాలా నుండి క్షమాపణ పొందుటకై అతని ప్రేమ పొందుటకై పదా అని అంటారు. తరువాత ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలిపారు. అప్పుడు మనిషి ప్రాణము కూజ అంటే సురాయి మూతి నుండి నీరు ఎంత తేలికగా బయటకు వస్తుందో అంత తేలికగా అతని ప్రాణము తీసుకోబడును. మరొక ఉల్లేఖనం ప్రకారం అతని ప్రాణము తీసే వరకు భూమ్యాకాశాల మధ్య ఉన్న అల్లాహ్ దూతలు మరియు ఆకాశంలో ఉన్న అల్లాహ్ దూతలందరూ అతని కొరకు ప్రార్థనలు చేస్తారు. అతని కొరకై ఆకాశము యొక్క ద్వారాలు తెరవబడుతాయి. ఆకాశాలలో ప్రతి దూత మా ద్వారం గుండా ఆ ప్రాణము ఎక్కి రావాలని అల్లాహ్ సుబ్హానహువతాలాను వేడుకుంటారు. ఒక విశ్వాసికి ఎంతటి అదృష్టమో ఎంతటి భాగ్యమో కదా! దీనికి మించిన మర్యాద ఇంకోటేమన్నా ఉంటుందా? దీనిని బట్టి అల్లాహ్ సుబ్హానహువతాలా ఖురాన్లో చేసిన వాగ్దానమన్నీ నిజమని ఇప్పటికే స్పష్టమవుతోంది కదా. ఇంకా అవిశ్వాసుల పరిస్థితి ఎలా ఉంటుందో, వారికే మర్యాద జరుగుతుందో చూద్దామా? వినేయండి. మొహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారు అవిశ్వాసుడైన అంటే అల్లాహ్ సుబ్హానహువతాలాను నమ్మని దాసునికి ఏం జరుగుతుందో ఈ ఉల్లేఖనం ద్వారా తెలియచేశారు. ఏమిటా ఉల్లేఖనం అంటే, పాపాత్ముడైన దాసునికి ప్రపంచం నుండి అతని జీవితం సంబంధం తెగిపోయి పరలోకానికి పోయేటప్పుడు అతని వద్దకు ఆకాశము నుండి అల్లాహ్ దూతలు దిగి వస్తారు. వారి ముఖాలు కఠినంగా భయంకరంగా నల్లగా ఉంటాయి. వారి వద్ద కఫన్గా అంటే మృతదేహానికి ధరింపచేసే దుస్తులు, అగ్నితో చేసిన పట్టా ఉంటుంది. అతను చూడగలిగినంత దూరము వరకు అతని ముందు అల్లాహ్ సుబ్హానహువతాలా దూతలు కూర్చుంటారు. తరువాత మలకుల్ మౌత్ అంటే ప్రాణం తీసే దూత వచ్చి అతని తల దగ్గర కూర్చుంటారు. అప్పుడు అతనితో, ఆ మృతుడితో, ఓ నీచమైన మనసా, అల్లాహ్ సుబ్హానహువతాలా యొక్క ద్వేషాన్ని, ఆయన కోపాన్ని పొందుటకై నీవు పదా అని అంటారు. తరువాత ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు. అప్పుడు మనిషి ప్రాణాన్ని ఇనుప కమ్మిల
ప్రాణాన్ని తీస్తారు. భూమ్యాకాశాలలో ఉన్న అల్లాహ్ దూతలు, ఆకాశంలో ఉన్న దూతలు అతనిని శపిస్తుంటారు. అతని కొరకై ఆకాశము యొక్క ద్వారాలు మూసివేస్తారు. ఆకాశాలలో ఉన్న ప్రతి దూత తమ ద్వారము గుండా ఆ ఆత్మ ఎక్కి రాకూడదని అల్లాహ్ సుబ్హాన వతాలాను ప్రార్థిస్తూ ఉంటారు. అల్లాహ్ సుబ్హాన వతాలా దివ్య ఖురాన్ గ్రంథంలో 4వ సూరా అయిన సూరతున్ నిసాలో 97వ వాక్యంలో తమ ఆత్మలకు అన్యాయం చేసుకుంటూ ఉండేవారి ప్రాణాలను తీసి అల్లాహ్ సుబ్హాన వతాలా దూతలు వారిని ఇదేమిటి, మీ స్థితి ఇలా ఉంది అని అడుగుతారు. అప్పుడు వారు ఇలా సమాధానం ఇస్తారు: మేము దేశంలో బలహీనులుగా, నిస్సహాయులుగా ఉండేవారము. అప్పుడు అల్లాహ్ దూతలు, అల్లాహ్ భూమి విశాలంగా లేదా మీరు వలసపోవటానికి అని వారిని అడుగుతారు. వారి నివాసం నరకం, అది మహా చెడ్డ నివాసం అని అల్లాహ్ సుబ్హాన వతాలా ఖురాన్లోనే తెలియచేశారు. విన్నారా? దీనికి మించిన దుర్భరమైన స్థితి మరేమన్నా ఉందా? దీనికి మించిన బాధ లేదా నొప్పి మరేదైనా ఉందా? లేదు కదా. ఆ అల్లాహ్ సుబ్హాన వతాలాను మనమందరం ఇలా వేడుకుందాము: యా ముకల్లిబల్ ఖులూబు సబ్బిత్ కల్బి అలా దీనిక్. అంటే, ఓ అల్లాహ్, హృదయమును మార్చేవాడా, నీ విశ్వాసములో నా హృదయాన్ని స్థిరంగా ఉంచు. అలానే అల్లాహ్ సుబ్హాన వతాలా నన్ను, నా తల్లిదండ్రులను, నా సోదరుడిని, నా బంధుమిత్రులను, మీ అందరినీ అవిశ్వాసపు మరణం నుండి రక్షించాలని వేడుకుంటున్నాను. ఆమీన్ సుమ్మా ఆమీన్. అల్లాహు అక్బర్. సుబ్హానల్లాహ్.